ఆ యవనస్తుడు భయంకరంగా ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ ఏడుపు పాస్టర్ గారి గదిలో కనపడుతున్నాయి. నేను పాపిస్టోని, పరమ పాపిస్టోని, నేను ఎందుకు పనికిరాని చంపలు కొట్టుకుంటున్నాడు, తను బాదుకుంటున్నాడు. ఎరకల చేయిబెట్టి లేపాడు. బాబు లేపాడు. ఏమైంది నాన్న? ఏం బాబు ఏమైందిరా అని అడిగాడు. పాస్టర్ గారు మీకోసం చెప్పాలి, 18 ఏళ్ల వయసులో మారుమనసు పొందాను. నా వయసు ఇంచుమించు 28 ఏళ్ళు, 29 ఏళ్ళు. ప్రతి సంవత్సరం మన మధ్యలో వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు లేదా యవనస్తుల కూడిక జరుగుతున్నప్పుడు ఈ యవనస్తుల కూడికలో మీరు చెప్తున్న వాక్యం, అనేక మంది సేవకులు వస్తారు కదా, గెస్ట్ స్పీకర్లు, వారు చెప్తున్న వాక్యాలు విని నా హృదయం దవించి ప్రతి సంవత్సరం పశ్చాత్తాపడతాను. ఈ 5 రోజుల కాన్ఫరెన్స్ ఎలా ఉంటుందంటే నా ప్రాణమయ్య గారు, ఉజ్జీవం, నా గుండెల్లో మంట, తీవ్రత, పరితాపం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం, ఆ తీవ్రత, ఆ మంట, ఆ కసి 5 రోజుల తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుంది. తర్వాత నేను చల్లారిపోతాను. ఆ తర్వాత మళ్ళా చిన్నగా లోకానికి, పాపానికి బానిసైపోతుంది. మళ్ళీ వర్షిప్ కాన్ఫరెన్స్ లేదా యూత్ మీటింగ్ కానీ వస్తాయి కదా, వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణం లేసి వస్తుంది. మళ్ళీ పరిశుద్ధంగా బతకాలా, పవిత్రంగా బతకాలా, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు. ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు నా జీవితం పడుతూ లేస్తూ నాలంటోడు బతకడం ఎందుకు? నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నా, నా కళ్ళు, నా ఒళ్ళు, నా జీవితాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నా. ఈ శరీరం పాడైపోతే బాగుంటుంది, ఈ శరీరం లేకుంటే ఉంటే బాగుంటుందని తాను బాధించుకుంటున్నాడు, మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా?